స్ట్రైట్లో వేయకూడదు. లైనింగ్ ఇది లైనింగ్ తీసుకున్నాం కదా, ఇది స్ట్రైట్లోనే వేసుకోకూడదు. ఈ లైనింగ్ అసలు కూడా ఫ్రంట్ అన్నది ఎప్పుడు క్రాస్లోనే ఉండాలి. ఓకేనా? ఇవి చిన్న జాకెట్ కాబట్టి ఇలా సరిపోయింది. పెద్ద పర్సనాలిటీకి కొంచెం జాకెట్ ముక్కలు చిన్నవి ఇస్తాడు. అవి అతుకులు మనం అడ్జస్ట్మెంట్ చూసుకొని కట్ చేసుకోవాలి. మనం ఉన్న దానికంటే ఎప్పుడు ఒక పావు అరంగుళము లైనింగ్ అన్నది ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు జరిగినా మనకి ముక్క తక్కువ అరంగుళం ఎక్కువగానే ఉండాలి, తక్కువ ఉండకూడదు అసలు. రానోళ్ళు అయితే మ్యాక్సిమం ఎక్కువ ఎంత ఉంటే అంత కట్ చేసేసుకోండి, ఖర్చులో పోతుందండి. సమానంగా ఎప్పుడు కట్ చేసుకోకండి. ఎప్పుడు అటు ఇటు ఒక అరంగులు అటు అరంగులు ఇటు అరంగులు ఎక్కువగానే ఉండాలి. నెక్కలు అనేవి ఎప్పుడు కట్ చేయకండి, కుట్టిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ఈ నెక్ షేప్ ఎలా ఉందని ఇలా రౌండ్ మొత్తం కట్ చేసుకుంటే అటు ఇటు వెళ్ళిపోయి క్లాత్ అడ్జస్ట్మెంట్ కుదరదు. ఇలా ముందు నేను ఇలా కట్ చేసేసాను అనుకో, కుట్టేటప్పుడు అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది. అందువలన ముందు ఎక్కువ మనం ఎప్పుడు ఎకరం అనేది కట్ చేసుకోకూడదు ఎక్కువగా. ఇప్పుడు దాకా నేను చెప్పిన క్లాసులు మొత్తం అన్నీ మీరు వీడియో చూసారా? మొత్తం పాయింట్ అన్నీ నాకు వచ్చింది చెప్పాను. ఏ రకంగా జాకెట్ అనేది కటింగ్ చేశారంటే జాకెట్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కటింగ్ అనేది చేయగలుగుతారు. మ్యాక్సిమమ్ థియరీ ప్రకారమే నేను అన్నది కటింగ్ అని చెప్పాను. మా స్టూడెంట్స్కి అయితే బాగా అర్థమైంది. వాళ్ళైతే చాలా నాకు గుడ్ కాంప్లిమెంట్ ఇచ్చారు, బాగా చెప్పారని. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా కటింగ్ స్టిచ్చింగ్లు కావాలన్నా నేను ఇంటికాడ ట్రైనింగ్ క్లాసులు అనేది ఇస్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ నేర్పుతాను. లాంగ్ ఫ్రాక్లు, గాగ్రాలు, బ్లౌజులు, మోడల్ బ్లౌజులు మొత్తం స్టిచ్చింగ్, కటింగ్ అన్నీ నేర్పుతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.